ఇంకా ఎంపీటీస్ మీరు చెప్పినట్లయితే మనం అందులో పెట్టడానికి కంపల్సరీగా చేస్తాము. కాబట్టి ఇదేంటంటే మన మార్కెట్ నమూనా ఇలా ఉండబోతుంది. ఎటువంటి పైన కమర్షియల్ బిల్డింగ్ అనేది కట్టడం లేదు, వ్యాపార పరంగా రెవెన్యూ కూడా రావాలనుకోవడం లేదు. కాబట్టి ఓన్లీ ప్యూర్లీ వెజిటబుల్ వెండర్స్ కోసమే మనం మార్కెట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. 15 అడుగులు పెడితే ఎంక్రోచ్మెంట్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. తక్కువ స్పేస్ ఉండేటప్పుడు, కరెక్ట్ స్పేస్ ఉండేటప్పుడు ఎంక్రోచ్మెంట్ కాదు. 15 అడుగులు కాబట్టి 20 అడుగులు పెడతాం, 25 అడుగులు పెడతాం. ఆడ ప్రెజర్ పోయేది 5 అడుగుల్లో 6 అడుగుల్లో పోయేటప్పుడు మిగతా ఆ సైడ్ ఈ సైడ్ ఎంక్రోచ్మెంట్ అవుతుంది. దానివల్ల నష్టం జరుగుతుంది. కానీ ఎక్కువ స్పేస్ ఉండబట్టి అందులో బైకులు కానీ కార్లు కానీ వేయిపోవు. ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ లో పోయే వాళ్ళు ఎక్కడైనా బాగుంటుంది. విడితే ఎంత ఉంటుంది? ఇన్నర్ మార్కెట్ లో, ఇన్నర్ వెజిటబుల్ మార్కెట్ లో 10 అడుగులు సాగుతున్నాం. ఎందుకంటే ఇంతకుముందు మార్కెట్ లో 20 అడుగులు ఉన్నా కూడా ఎన్క్రోచ్మెంట్ తిరిగి కిందికి తిరిగి ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు ఆపరేట్ చేసుకున్నందువల్ల చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు అలాంటి ఏం జరగవు. మన తాత్కాలిక మార్కెట్ లో కూడా ప్లాట్ఫామ్ దిగి వ్యాపారం చేస్తారు. కాబట్టి ఇన్నర్ రోడ్స్ ఉన్నాయి కదా, అది లేకపోతే కష్టం. అధికారం ప్లాట్ఫామ్ నుంచి నరసింహారావు సురేష్ ఇంత వెడల్పు ఉంటుంది. నేను నిలబడే దగ్గర నుంచి మీ దగ్గర వరకు గ్యాప్ ఉంటుంది. ఈ సందర్భంలో చిన్నదే పెద్దదే. సార్ ఇక్కడ ఏమవుతుందంటే ఎంక్రోచ్మెంట్ ఓల్డ్ మార్కెట్ అండ్ ఈస్ట్ మార్కెట్ ఆల్సో నిన్ననే పడుస్తారు. కాబట్టి 10 అడుగులు మీరు కన్సిడర్ చేసి ఇప్పుడే ఫ్యూచర్ ఎక్స్టెన్షన్ కూడా దృష్టిలో పెట్టుకొని 15 అడుగులు చూడండి. 10 అడుగుల వెడల్పుతో ఉండే గ్యాప్ అనేది చాలా ఎక్కువ. ఎంక్రోచ్మెంట్ చేయకుండా అంటే ఎక్కువ ఎవరు ఆక్రమిస్తారు? కూరగాయల వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 10 అడుగుల గ్యాప్ రోడ్ వచ్చేసరికి బండల మీద మళ్ళా కూరగాయలు పోసి అదనంగా ఆక్రమించుకునే పరిస్థితి ఇస్తారు. ఈ తప్పిదానికి కారణం అంటే ప్రభావ సంఘం కట్టాల్సిన దానికంటే చాలా వ్యక్తులు చాలా విషయాలు మాట్లాడితే దాన్ని స్వలాభం కోసం ఆక్రమించుకునే పరిస్థితి గతంలో చేసినారు. రేపట్ల జరగదు, జరగలేదు. రెండవది మార్కెట్ లో ఉండే వాళ్ళు అందరూ కూడా అర్థం చేసుకోవాలా, మున్సిపాలిటీకి మీరు సహకరించాలా. ఇంకా ఎక్కువ విఫలం పెట్టామని బాగా చెప్తున్నాడు. ఒక్కొక్కరు 2 వ్యాపారాలు చేస్తారంటున్నాడు. 2 గణంగా ఉపయోగించుకుని అది వ్యాపారం చేస్తారు. 15 అడుగులు పెడితే 6 అడుగులు మార్కెట్ కట్టి మేము డిమాలిష్ చేసిన తర్వాత అందరినీ మేము మార్కెట్ దగ్గరికి వస్తున్నారు. అక్కడే మీకు అందరికి డైరెక్ట్ గా చూపిస్తాం ఫిజికల్ గా. అది ఇక్కడ లేదు కాబట్టి లేని దాని గురించి డిస్కషన్ వద్దు. ఉన్న దాని గురించి మాట్లాడుకున్న తర్వాత వెజిటబుల్ మార్కెట్ గురించి సార్ లాస్ట్ 1 month నుంచి మాతో డిస్కస్ చేయడం జరిగింది. సేమ్ దానికి కూడా ఇలాంటి డిపిఆర్ రెడీ చేపిస్తాం. తదుపరి పొద్దుటూరు పట్టణ ప్రజలకు నూతన మార్కెట్ గురించి నాకున్న సమాచారం ప్రకారం పూర్తిగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. పొద్దుటూరు పట్టణ ప్రజలందరూ గమనించాల్సిన అంశం ఏంటంటే మొట్టమొదట మనకున్న స్థలాన్ని బట్టి మార్కెట్ నిర్మించుకుంటామని తెలుసుకోవాలి. 10 ఎకరాల స్థలం ఉంటే ఒకలాగా నిర్మిస్తారు, ఎకరా స్థలం ఉంటే ఒకలాగా నిర్మిస్తారు. స్థలాన్ని బట్టి మన ఆలోచన విధానం ఉంటుంది. ప్రభుత్వం మనకు ఇచ్చే నిధులను బట్టి మన ఆలోచన విధానం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ పొద్దుటూరు పట్టణ ప్రజల యొక్క సౌకర్యార్థం ఎన్ని కోట్ల రూపాయలు నిర్మించడానికైనా సంసిద్ధం. ఇక్కడ అభ్యంతరం లేదు. కానీ మనకు ఉండబడిన స్థలం 2 ఎకరాల 34 సెంట్లు. తృప్తి దేవరికి ఉండబడిన స్థలం మినహాయించి అది ఒక 25 సెంట్లు ఉంటుంది. దీంట్లో కలిసి లేదు కాబట్టి రోడ్డు అటువైపు ఉంది.
నా అభిప్రాయం ప్రకారం మున్సిపల్ కమిషనర్ గారితో కానీ సంబంధించిన కన్సల్టెన్సీ వారితో నేను మాట్లాడే ప్రకారం ఆ తృప్తి బేకరీ స్థలం ఏదైతే 20-25 శాఖ స్థలం ఉందో అక్కడ పండ్లు పూలు వ్యాపారం చేయడానికి ఏర్పాటు చేస్తాను. అక్కడ అన్ని పండ్లు దొరుకుతాయి, అన్ని పూలు దొరుకుతాయి. దాని మార్కెట్ కూడా ఇచ్చినాం. ఇప్పుడు స్కూల్ కూడా చూడబోతా ఉన్నా. రోడ్డు ఇటువైపున మార్కెట్. ఇది 2 ఎకరాల 34 సెంట్లు. ఇందులో ప్రభుత్వ నిబంధనల ప్రకారం మనం ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలి అంటే ముందు వైపు స్థలం కింద వదలాలి, గ్రీనరీ కింద వదలాలి, పార్క్ ఉండాలి. ఈ నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనల ప్రకారం ఈ కన్సల్టెన్సీ వారు ప్రభుత్వానికి లోబడి 84 సెంట్ల స్థలం పోయింది. ఇక మనకు ఉన్నది 1 ఎకరా 50 సెంట్లు. గతంలో మన మార్కెట్ నడిపేది ఇదే స్థలంలో మార్కెట్ మనం నడిపేది 65 సెంట్లలో. ఆనాడు 65-70 సెంట్లలో మార్కెట్ నడిపిన మనం ఈనాడు 2 ఎకరాల 34 సెంట్లలో ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఒక ఆర్డర్ ప్రకారం, అప్పుడు ఆర్డర్ లేదు, ఇప్పుడు ఒక ఆర్డర్ ప్రకారం ఇంజనీర్ల యొక్క ఆలోచన విధానానికి లోబడి ఈనాటి జనాభాకు, ఈనాటి ప్రజల యొక్క వసతులను దృష్టిలో పెట్టుకుని ఒక ప్రణాళికబద్ధంగా తయారు చేసిన మార్కెట్. ఏమిటి ప్రణాళికబద్ధంగా అంటే ఒక ప్రమాదం జరిగితే అక్కడ రక్షించుకోవాలి, వెహికల్ లోపలికి ఏ విధంగా వచ్చి ఏ విధంగా బయటికి పోవాలి, కూరగాయలు తీసుకునేదానికి, వినియోగదారుడు కూరగాయలు కొనుక్కోవడానికి వచ్చినప్పుడు వారికి సౌకర్యార్థం నడుచుకుంటూ పోయి కూరగాయలు తీసుకునేదానికి కావాల్సిన లోపల రోడ్స్ ఎంత విశాలంగా ఉండాలి, కూరగాయలు వెళ్ళిపోకుండా ఒక కోల్డ్ స్టోరేజ్ ఎట్లుండాలి, లోపల ఎప్పుడైనా ప్రజలకు చిన్నపాటి ఆకలిలో దప్పిగా అయితే స్నాక్స్ కానీ, టీ కానీ, వాటర్ కానీ దొరకడానికి ఆ రెస్టారెంట్ కానీ, పెద్దవాళ్ళకైనా, పిల్లవాళ్ళకైనా, మహిళలకైనా, ఇతర షుగర్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి కావాల్సిన వాష్రూమ్ వస్తే ఎక్కడానికి అదొక టాయిలెట్స్ ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ ఒక ప్రణాళిక బద్దాం. లోపల శుభ్రంగా ఉండడానికి ప్రతి షాపుకు మీరు చూపించినారు. ప్రతి షాపు దగ్గర కూడా ఎల్ఈడి బల్బ్స్ ఏర్పాటు చేసిన లైటింగ్, ప్రతి షాపుకు ఇంటర్నల్ లోపల అండర్ గ్రౌండ్ లైటింగ్, అంటే ఎక్కడైనా నీళ్ళు ఉండకుండా అపరిశుభ్రమైన వాతావరణం ఉండకుండా. ఇదంతా నేటి తరానికి సంబంధించినటువంటి ఆధునికమైనటువంటి ఆలోచన విధానంతో రూపొందించిన మార్కెట్. ఇక్కడ మీరు ప్రొద్దుటూరు పట్టణ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విధి, నేను కానీ అంటే మీ సేవకుడిగా, మీ ఎమ్మెల్యేగా, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నిక కాబడిన మా చైర్పర్సన్ బీవూరు లక్ష్మీదేవ్ గారు కానీ, మా 41 మంది కౌన్సిలర్ల యొక్క ఆలోచన విధానం కానీ, మా మున్సిపల్ కమిషనర్ గారి వారి సిబ్బంది పనితీరు కానీ, అందరి ఆలోచనలు ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు ఒక్క విషయాన్ని మీరు గుర్తిరగాలి. ఆ గుర్తిరగాల్సిన అంశం ఏంటంటే ఈ 2 ఎకరాల 60 సెంట్లు తృప్తి బేకరీతో కలుపుకుని ఉండే 2 ఎకరాల 60 సెంట్లు అక్కడ సెంటు విలువ ఎంతుందనే విషయాన్ని ఒకసారి మీరు తెలుసుకోవాలి. ఒక సెంటు విలువ అడ్వకేట్ సురేష్ అని చెప్తున్నాడు, ఇప్పుడు 2 కోట్లు ఉందని చెప్తున్నాడు. అక్కడ సెంటు విలువ 2 కోట్లు ఉంది. శివాలయం సెంటర్లో మన ప్రొద్దుటూరు ఉండే స్థలం విలువ సెంటు 2 కోట్లు చేస్తాడన్నా, అంటే 2 ఎకరాల 60 సెంట్ల స్థలాన్ని మనం విక్రయిస్తే మనకు వచ్చే డబ్బు 500 కోట్లు. 500 కోట్ల విలువ చేసే స్థలాన్ని ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజల సౌకర్యార్థం మార్కెట్ కోసం, ఆ ప్రొద్దుటూరు పట్టణ ప్రజల సౌకర్యార్థం మార్కెట్ లో కూరగాయలను, పండ్లను, పూలను అమ్మే మార్కెట్ దారుల సంఖ్య ఎంత అంటే 400 మంది. 400 మంది చిన్న వ్యాపారస్తుల కోసం, 3 లక్షల మంది జనాభా కోసం 500 కోట్ల విలువ చేసే మున్సిపాలిటీ స్థలాన్ని ఇది ఫస్ట్ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు గుర్తించాలి. ఇక రెండవది, ఈనాటి కాలానికి తగినట్టు ఈ రాయలసీమ ప్రాంతంలో లేనటువంటి గొప్ప మార్కెట్ ను రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి ఈ మార్కెట్ నిర్మిస్తున్నాం. దీనికి అయ్యే ఖర్చు 50 కోట్ల రూపాయలు ఎంత ఉంది. ఇక మూడవది మీరు తెలుసుకోవాల్సినది, ఆ చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో
వారు మాకు ఇష్టమైన వారు. ఆనాడు చెప్తా ఉన్నా, ఈనాడు చెప్తా ఉన్నా, రాజకీయాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా పేదరికంతో ఉండి తన భార్య పిల్లలను పోషించుకోవడానికి కోసం తన కష్టాన్ని తన శ్రమను నమ్మి జీవించే ఏ మనిషిగా రాజకీయాలకు ఆత్మీయుడే, ఇందులో సమస్య లేదు. ఆ నేపథ్యంలోనే ఆ మార్కెట్ ఆశ్రయంగా చేసుకుని జీవించే ఒక 300-400 మందికి ఎక్కడే కానీ తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు లేకుండా కోర్టు భేదాలు, కొట్లాడనే తారతమ్య భేదాలను పక్షపాతంతో చూపించకుండా వారందరికీ ఇక్కడ మేము స్థానం చూపిస్తా ఉన్నాం. 500 కోట్ల విలువ చేసే స్థలంలో 50 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులు వెచ్చించి 400 మంది చిన్న వ్యాపారస్తులను బ్రతికించే దానికోసం ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన 3 లక్షల ప్రజల జనాభాకు తగిన సౌకర్యంతో మార్కెట్ నిర్మిస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పడానికి సంతోషపడతా ఉన్నా, గర్వపడతా ఉన్నా. ఇది మార్కెట్ ఎట్లుంటుంది అనడానికి వాళ్ళు చెప్పిన భాష, నేను చెప్పిన భాష కొంచెం వేరుంటుంది. వాళ్ళు చెప్పిన భాష కన్సల్టెన్సీ వారి ఉండే భాష ఉంటుంది. నేను చెప్పే భాష మన భాష, మన యాస. మీరు కోరుకునేది నాకు వచ్చిన భాష. ఆ మార్కెట్ ఎవరైనా కూరగాయల కోసం వస్తానే మొట్టమొదట సెల్లార్ ఉంది. అంటే మన ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన ప్రజలు ఎవరైనా శివాలయం సెంటర్కి ఈరోజు వస్తే ఏదైనా ఒక కూరగాయ కొనాలన్నా, ఏదైనా ఒక బట్టల షాప్ కొనాలన్నా, లేకపోతే ఏదైనా ఒక చిన్న పండుగ కొనాలన్నా ఎక్కడ బండి పార్కింగ్ చేయాలని ఒక స్థలం లేదు. 2 వీలర్ లేదు, 4 వీలర్ లేదు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. మనం నిర్మించే మార్కెట్ లో కింద సెల్లార్ ఏర్పాటు చేసినాం. 300 కార్లు కానీ జీపులు కానీ ఏకకాలంలో పార్కింగ్ చేసుకుంటే సౌకర్యం ఉంది. మోటార్ సైకిల్ అయితే 100 సైకిల్లో మనం పార్కింగ్ చేసుకోవచ్చు. ఈ కూరగాయల మార్కెట్కి వచ్చే వాళ్ళు మాత్రమే ఈ మందు పార్కింగ్ చేసుకున్నారని కాదు, శివాలయం సెంటర్ నుంచి అనుమతి థియేటర్ వరకు ఎవరైనా ఏ కార్యక్రమంలో అక్కడికి వచ్చినా వారి వెహికల్ 2 వీలర్ 4 వీలర్ వెహికల్ అక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఆ పార్కింగ్ చేసిన కింది నుంచి పైకి వచ్చేదానికి ఎంత హైట్ ఉంది, ఎన్ని మెట్కేలు ఉంటాయి, ముస్లిం వాళ్ళకి ఏమన్నా, ఆడవాళ్ళకి ఏమన్నా, గర్భవతులకు ఏమన్నా ఇబ్బంది అంటే 4 అడుగులు ఎత్తు అని చెప్పినారు. 4 అడుగులు ఎత్తు. 4 అడుగులు ఎత్తు అంటే నాలాంటి 150 కేజీలు మనుషులు ఈజీగా నడుస్తారు. మీరు నడిచేదే ఉంది, చాలా సులభంగా నడుస్తారు. కాబట్టి అది కూడా సమస్య ఎవరికి లేదు. ఇక పైకి వచ్చిన తర్వాత దాదాపుగా ఎంతమంది అక్కడ వ్యాపారం చేస్తారు అంటే, ఇంతకు ముందు మీరు 75 సెంట్లు 60 సెంట్లు వ్యాపారం చేసిన సంఖ్య కంటే ఎక్కువ సంఖ్య ఈరోజు తాత్కాలిక మార్కెట్, కూరగాయల మార్కెట్ లో చోటు కల్పించినాం. ఎక్కువ మంది ఇప్పుడు ఈ తాత్కాలిక కూరగాయల మార్కెట్ లో ఎవరైతే బండల మీద వస్తువులు వ్యాపారం చేస్తున్నారో, తర్వాత ప్రొవిజన్స్ చిన్న రంగంలో ఎవరైతే 16 మంది చిన్న రంగంలో అంటే పప్పు దినుసులు వెళ్ళి అమ్ముతా ఉన్నారో, ఇవి కాకుండా మండి వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిపితే దాదాపుగా ఒక 300 మంది వ్యాపారం చేస్తున్నారు. ఆ 300 మందికి సంబంధించిన వారికి అందరికీ చోటు కల్పించాలనే ఉద్దేశంతోనే, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులకు చోటు కల్పించాలనే ఉద్దేశంతోనే కన్సల్టెన్సీ వారికి కానీ కమిషన్ కానీ నేను ఫస్ట్ ఆదేశం జారీ చేసిన. ఏ ఒక్కరు కూడా డిస్కాపులు కొని చెప్పి ఆ నేపథ్యంలో 226 మంది బండల మీద వ్యాపారం చేసే వాళ్ళు అక్కడ వ్యాపారం చేసుకోవచ్చు. ఇప్పుడు తాత్కాలిక మార్కెట్ లో కూడా 220 కంటే ఎక్కువ ఉండరు. ఇక ప్రొవిజన్ సంబంధించిన వాళ్ళు 16 మందికి చోటు కల్పిస్తాను. మీరు మండి వ్యాపారం చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఎంతమంది ఉన్నారు మండి వ్యాపారం ఉండే వాళ్ళు? 20 మంది మండి వ్యాపారస్తులు ఉన్నారు, 16 మంది ప్రొవిజన్స్ ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఎక్కువ ఇచ్చింటే మనం 10 మందికి ఇచ్చింటాం. అంతా 50 మంది, 49 మంది ఇస్తున్నాం. ఇక్కడ 49 మంది మండి వ్యాపారస్తులు అంటే 49 మందికి మంది వ్యాపారస్తులు ప్రొవిజన్స్ ఉన్నాయి. 226 మందికి బండల మీద వ్యాపారం చేసే వారు ఉన్నారు. అంటే దాదాపు 276 మంది. శివాలయానికి ఫ్రంట్ సైడ్ వచ్చేసి గతంలో ఎవరైతే షాపులు పోగొట్టుకున్నారో మన మాట విని వాళ్ళకి ఇస్తామని చెప్పినాం. అక్కడ కూడా ఇచ్చేదానికి ఒక 16-17 మందికి ఇచ్చేదాని కోసం కింద ఒక పైన ఫ్లోర్ మాత్రమే ఏర్పాటు చేస్తే 49 మంది 19, 21 40 రోజులు ఏర్పాటు చేస్తాను. అంటే ఎవరైనా ఓపెన్ యాక్షన్ లో పాల్గొనే దానికి ముందుకు వచ్చి శివాలయానికి ఫ్రంట్ సైడ్ ఉండే ఫ్యాన్సీ స్టోర్, లేటెస్ట్ లేడీస్ కార్నర్ ఇట్లా ఏవైతే ఉన్నాయో అటువంటి షాపులు పెట్టుకునే దానికి కానీ, లేకపోతే మెడికల్ స్టోర్ వాళ్ళ
పేరు మెడికల్ స్టోర్ ఉంది, రఘురామ్ ఫేమస్ రఘురామ్ మెడికల్ స్టోర్ కానీ ఇట్లాంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు పెట్టుకోవాలంటే అక్కడ షాపులు కింద ఉంటాయి. అవి ఫ్రెండ్స్ సైడ్ ఆ షాపులు ఉండడం వల్ల ప్రజలకు సౌకర్యము అందరం కూడా ఆ మార్కెట్ ఓపెన్ యాక్షన్ లో వాళ్ళు ఏదైతే కొనుగోలు కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఓపెన్ యాక్షన్ వస్తాం, మనందరం సహకరించి వాళ్ళకి ఇస్తాం. మిగతా ఉండబడిన రూములకు ఎక్కడ రాజకీయాలకు చోటు లేకుండా పక్షపాతం లేకుండా ఓపెన్ యాక్షన్ వస్తే వాళ్ళు చేసుకుంటారు. అంటే 500 ఇక్కడ బాగా పొందులు పట్టిన ప్రజలకు మీకు నేను విజ్ఞప్తి చేసేది ఏమిటంటే బాగా వినాలి. 500 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలంలో 50 కోట్లు పెట్టి మార్కెట్ కట్టి మీ దగ్గర నుంచి మున్సిపాలిటీ తీసుకునే రెవెన్యూ 40 రూములకు రూమ్ 25 లక్షలు, 25,000, 30,000, 20,000 చొప్పున 10 లక్షల రూపాయలు. ఇదేనా 10 లక్షలు మహా అంటే 25,000, 30,000 బాడిగిస్తే 40 రూములు మీరు చేతి 12 లక్షలు, 12 లక్షల రూపాయల బాడిగ రెవెన్యూ వస్తుంది మున్సిపాలిటీ మహా అంటే ఎంత విలువకు 500 కోట్లకు. ఒకసారి మీ ఆశ్చర్యం అయితే మీరు ఆలోచన చేయండి. మీరే ప్రభుత్వాన్ని నడుపుతారంటే ఆలోచన చేయండి. మీరు నడపగలుగుతారా? మనసు రాగలుగుతుందా? కష్టం. కారణం ప్రతి మనిషి ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు ఆ సంస్థకు ఉండబడినటువంటి ఆస్తి విలువను వేరు చేసుకొని రెవెన్యూ పెంచడానికి, పరిపుష్టిలో ఆర్థికంగా ఉండడానికి, ప్రజలకు సేవ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గాని ఈ కౌన్సిల్ గాని ఒక్కటే ఆలోచన చేసింది. ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించిన ఆదాయ వనరులు మనసులో మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ప్రజలకు సంబంధించిన మార్కెట్ విషయంలో పూర్తిగా మేము ఆదాయాన్ని కోల్పోయేదానికి సిద్ధపడి మీకు సౌకర్యాన్ని, మీకు సౌఖ్యాన్ని అందించడానికి మాత్రమే ముందుకు పోవాలని చెప్పి నిర్ణయించుకున్నాం. కాబట్టి 500 కోట్ల విలువ చేసే స్థలాన్ని మీకు ఇస్తా ఉన్నాం. చాలా మంది మాట్లాడారు. ఏదైనా ఈ స్థలాన్ని ఇతర వాణిజ్య సముదాయాలకు, ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తామను, ఏదైనా మార్గ స్వలాభాన్ని ఉపయోగించుకుంటామను, ఇతరులకు అప్పించి ఆ స్థలాన్ని అప్పచెప్పి ధనార్జన చేస్తామని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడినాయి. తేటతెల్లం అయిపోయింది. దీని ద్వారా తర్వాత ప్రతిపక్షాలు మాట్లాడినాయి. ఉండబడిన మార్కెట్ నుండి అందరికీ మేము చోటు కల్పించలేమో, కొంతమందికే ఇస్తారేమో, ఇప్పుడు మీరు మార్కెట్ ఖాళీ చేయిస్తారు, లేకపోతే కొత్త మార్కెట్ పెట్టడం వల్ల వేరే అంటారు, అందరికీ చెట్టు కోటి కుట్ట కోటి పోతారు, ఇలా కడుపు కొడతారని చెప్పి ఇప్పుడు ఆ సమస్య కూడా, ఆ అనుమానం కూడా నివృత్తి చేసినాం. 300 మందికి ఇక్కడ చోటు కల్పిస్తాం. రాజకీయాలకు అతీతంగా కష్టం చేసే ప్రతి మనిషికి ఇస్తాం. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే కోర్టుకు పోయి కేసు వేసిన వారి పట్ల కూడా మాకు చాలా సానుకూలమైనటువంటి దృక్పథం, ప్రేమ ఉంది. ఎందుకంటే అభద్రతా భావంతో వాళ్ళు కోర్టు వేయటానికి తప్ప నా మీద పదవి వేయటారా, కమిషనర్ మీద పదవి వేయటారా, మున్సిపాలిటీ శత్రువా కాదు. ఎక్కడ మా వ్యాపారాలకు చోటు దక్కుతుందని చెప్పి చిన్నపాటి అభద్రతా భావంతో వేయటారే తప్ప మరొకటి కాదు. అందుకే అట్లా ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మార్కెట్ నుండి చిన్న వ్యాపారస్తులను తప్పుదో పట్టించి కోర్టుకు తీసుకుపోయినా నా అభిప్రాయం ఆ రోజు ఈ రోజు ఒకటే, ఈ గువ్వలన్నీ, ఈ పక్షులన్నీ మా తావదప్పేట పోయింది, మళ్ళా మా దావరికే వచ్చింది. ఈరోజు మార్కెట్ నుండి ప్రతి చిన్న వ్యాపారస్తులు మావాడి, ప్రతి చిన్న వ్యాపారస్తులకి రాచమల్లు తమ్ముడే, మీ అందరి వాడి రాచమల్లు. సో ఈ మార్కెట్ కి సంబంధించి ఇంకా దీంట్లో ఏదైనా ఎవరైనా సలహా ఇచ్చి ఉంటే దాన్ని అమర్చడానికి, అనుకూలం చేయడానికి అవకాశం ఉన్నంత వరకు ఈ మార్కెట్ మీకు అందించే ప్రయత్నమే చేస్తాం. ఈరోజు లేకపోతే రేపు అన్నాడో దీని మళ్ళా కౌన్సిల్ అప్రూవల్ తీసుకొచ్చి అనంతపురం ఎస్సీ గారి దృష్టికి తీసుకుపోయి అక్కడి నుంచి ఈఎస్సీ గారి దగ్గరికి పోయి ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శ్రీలక్ష్మి గారి దగ్గరికి పోయి ఆ తర్వాత ముఖ్యమంత్రి గారితో ఆమోదమై ఇది సెప్టెంబర్ లో ముఖ్యమంత్రి గారికి వచ్చి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోయి శంకుస్థాపన చేయబోయే కార్యక్రమంలో ఇది కూడా పోసుకుంటుంది. ఏ కార్యక్రమాలు మనం చేయబోతున్నామని కూడా సెప్టెంబర్ లో మీకు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. మీకు ఇచ్చిన మాట ప్రకారం కడతామమ్మా, వినడమ్మా. మేము దీన్ని కట్టే క్రమంలో కూడా ఆ స్థలాన్ని కేటాయించినాం. అంటే లోపల వల్ల ప్రాథమికమైనటువంటి మీరు ఇచ్చిన స్థలంలో ఆరోగ్య కేంద్రాన్ని నిర్మిస్తాం. అది మీ పేరుతోనే కట్టి పెడతాం. అది మీ చేతులతోనే నిర్మాణం కట్టిస్తాం. కూడా ప్రజలు పట్ల ప్రజలు చేయాల్సిన అవసరం ఉంది. సెప్టెంబర్ లో ముఖ్యమంత్రి గారు రాబోతా ఉన్నారు. ఒకటి, ఏదైతే గతంలో శాంక్షన్ అయి అమృత పథకం ద్వారా 150 కోట్ల రూపాయలతో మున్సిపాలిటీ ధనంతో ప్రజలు పట్టణ ప్రజలకు నియమించే
ఇచ్చే కార్యక్రమం ఆనాటి తెలుగుదేశం పార్టీ విఫలమైందో ఆ కార్యక్రమాన్ని భుజాలు ఎత్తుకొని మున్సిపాలిటీ నుంచి వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రతి డబ్బులు ఇస్తూ వేగవంతంగా పనిచేసినాం. మొదటి 8 నెలల కాలంలో అమృత పథకం ద్వారా మంచినీటి సౌకర్యాన్ని పూర్తి చేసి మీకు అందించబోతా ఉన్నామని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈ ముఖ్యమంత్రి గారు వచ్చే కార్యక్రమాల్లో ప్రధానమైంది ఈ ప్రజల పట్టణానికి సంబంధించిన పూర్తి పైప్ లైన్ అంతా మార్చబోతా ఉన్నాం. 80-70 సంవత్సరాల కింద నిర్మించిన పైప్ లైన్ ఇది. ఆ పైప్ లైన్ ద్వారా మీకు మంచినీళ్ళు వస్తున్నాయి. ఒక పైప్ లైన్ యొక్క కాలం విలువ ఎంత అని నిజంగా అడిగితే 30 to 40 years అని చెప్పినాడు. 30 సంవత్సరాలు పైపులు లీక్ అయిపోతాయి, చిరులు పడతాయి, పగిలిపోతాయి. కానీ మన భూమిలో ఉండే ప్రజలు మంచినీళ్ళు సరఫరా చేసే పైప్ లైన్ 70-80 ఏళ్ళు ఇప్పుడు వరకు మార్చాలి. ఇప్పుడు అది మనం మారుస్తాము, కొత్త పైప్ లైన్ నిర్మిస్తాము. కనిష్టమైన వాటి మీకు బాగుంటుంది. దానికి 130 కోట్ల రూపాయలు దీనికి శంకుస్థాపన చేయబోతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. 150 కోట్ల రూపాయలతో ప్రధానమైన 5 కాలువలను, పారిశుద్ధ్య కాలువలను ఆధునీకరణ చేయబోతా ఉన్నాం. అంటే ఈ కార్యక్రమం జరిగిన తర్వాత ప్రజల్లో వర్షం పడితే నీళ్లు ఎక్కువ థియేటర్ నీకు వచ్చేదో, గాంధీ రోడ్డుకి వచ్చేదో, మురికి నీళ్ళు వచ్చే పరిస్థితిలో, నీళ్లు నిలబడి దోమలు ఉత్పత్తి జరిగేదో ఈ పరిస్థితి ఉండకుండా అపరిశుభ్రమైన వాతావరణం నుంచి, దోమల నుంచి ప్రజలు పట్టిన ప్రజలు దాదాపుగా కాపాడే ప్రయత్నం జరుగుతుందనే నా విశ్వాసాన్ని సంతోషంగా మీతో వ్యక్తపరుస్తా ఉన్నా. 150 కోట్లతో. ఇంతవరకు మూడవది మార్కెట్. మీ అందరికీ అవసరమైంది, చాలా అవసరమైంది. 50 కోట్ల రూపాయలతో ఈ మార్కెట్ కు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. 15 కోట్ల రూపాయలతో బస్టాండ్, నూతన బస్టాండ్ నిర్మించబోతా ఉన్నాం. దానికి కూడా ముఖ్యమంత్రి గారు ఓకే చేసినారు, శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి విద్యార్థుల కోసం 132 కోట్ల రూపాయలతో అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయబోతున్నారు, పరిపూర్ణ చేయబోతా ఉన్నారు. మొదటి విడతగా 66 కోట్లు ఇచ్చినారు. రెండో విడతలో మళ్ళీ 66 కోట్లు ఇస్తామని చెప్పినారు. ఇది కాకుండా రాజేశ్వరం ఎప్పుడు నుంచి అటువైపు మనం పోవడానికి, అంటే ధర్మం పోవడానికి కానీ, ఉక్కు ఫ్యాక్టరీ పోవడానికి కానీ, లేకపోతే ఇప్పుడు మన కట్టే నూతన జగనన్న కాలనీ పోవడానికి కానీ, రైతులు వ్యవసాయ పనుల మీద పోవడానికి కానీ ఆ పెన్నా ఎవరి మీద ఒక బ్రిడ్జి నిర్మిస్తా ఉన్నాం. దానికి 52 కోట్ల రూపాయలతో. ఇది కాకుండా ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ కి 25 కోట్ల రూపాయలతో పూర్తిగా కాలేజీ డెవలప్ చేయబోతా ఉన్నాం. ఇవి కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించిన ఉండబడిన అన్ని ఉద్యోగాలు ఫిలప్ చేసినాం. ఇంకా బిల్డింగ్ కానీ ఏదైనా కావాల్సి ఉంటే దాని ఒక 40 కోట్లు 50 కోట్లు వెచ్చించడానికి ముఖ్యమంత్రి గారు సంసిద్ధం చేసినారు. నీరు, పైప్ లైన్, కాలువల ఆధునీకరణ, వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, ఎస్ఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, 2 నుంచి మార్కెట్, బస్ స్టాండ్, ఈ 9 కార్యక్రమాలను ముఖ్యమంత్రి గారి యొక్క పూర్తి సహాయ సహకారాలతో, వారి మంచి అభిప్రాయంతో, పడిన ప్రజలకు నేను ఈ సేవ చేయాలని వారి సంకల్పంతో ఈ కార్యక్రమాలు మన ముందు సెప్టెంబర్ లో మోసుకోబోతున్నాయి. మరొక సంవత్సరం కాలంలో అన్ని పనులు పూర్తి అయిపోయి మీ దగ్గరికి నేను తలెత్తుకుని రాగలుగుతాను, మీకు కావలసిన సౌకర్యాలు చేయగలిగినాను, చేస్తున్నాను అని చెప్పడానికి సంతోషిస్తూ ఈ మార్కెట్ డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రదర్శనలో మీరు పాల్గొనేందుకు, మీరందరూ మీ అభిప్రాయాలు చెప్పి సలహా ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజలకు మరొకసారి నూతన మార్కెట్ త్వరలో మీకు అందించబోతున్నామని చెప్పి సగౌరవంగా నిర్ణయించుకుంటూ సార్